హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊయల. ఈరోజు నేను చూపించబోయేది అయితే చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడే వీడియో అనమాట. అదేంటంటే విశాల్ మార్ట్లో చిన్నపిల్లల డైలీ వేర్ గురించి నేను ఈరోజు అయితే వ్లాగ్ చేస్తున్నాను అనమాట. పార్టీ వేర్ అయితే నేను సజెస్ట్ చేయను, కానీ డైలీ వేర్ అయితే మాత్రం సజెస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే డైలీ మనకు పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు ఏదో ఒకటి మీద పోసుకోవడమో, ఏదో ఒకటి పాముకోవడమో, తడుపుకోవడమో, జల్లుకోవడమో ఇలా ఉంటుంది కదా. రోజుకి ఈజీగా 2-3 సార్లు లేదంటే ఇంకా ఎక్కువ సార్లే బట్టలు మార్చాల్సి ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఒకసారి తీసుకున్నాను, మొన్న డిసెంబర్లో ఒకసారి తీసుకున్నాను అనమాట విశాల్ మార్ట్లో. మళ్ళీ ఈరోజు అయితే తీసుకున్నాము. అవి మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను. అక్కడ ఏంటంటే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఓన్లీ టీషర్ట్స్, ఫ్రాక్స్, డైలీ వేర్ ఫ్రాక్స్ అనమాట. స్లీవ్లెస్ కానీ స్లీవ్స్ కానీ చాలా అంటే ఇంట్లో వేయడానికి బాగుంటాయి. నేను ఫస్ట్ ఏప్రిల్లో తీసుకున్న ఫ్రాక్ కూడా అదైతే క్వాలిటీ చాలా బాగుంది. అదైతే నాకు ఆఫర్లో వచ్చిందనమాట. బై 1 గెట్ 1, 2 గౌన్లు 389 రూపాయలు ఎంతో. అలాగే 2 గౌన్లు తీసుకున్నాను. అందులో ఒక గౌన్ అయితే క్వాలిటీ చాలా చాలా బాగుంది. అది ఇప్పటికీ నేను చాలాసార్లు వేసాను, అయినా చిన్నది ఫేడ్ అవ్వడం కానీ ప్రింట్ పోవడం కానీ అలా ఏం లేదు. ఇప్పటికీ చాలా బాగుంది. ఆ ఫ్రాక్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కువ ఫ్రీగా ఉండడానికి వాళ్ళకి షార్ట్లు కానీ లేదంటే నైట్ ప్యాంటు, టీషర్ట్ కానీ వేసుకుంటారు కదా, కంఫర్టబుల్గా ఉంటుంది. బయటకు ఆడుకోవడానికి వెళ్ళినా లేదంటే ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే కింద పార్క్కి ఆడుకోవడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ స్లైడ్స్ అది జారుతూ ఉంటారు కదా, ఏమైనా ఇసుక గుచ్చుకోవడం, ఇలాంటి మోకాళ్ళకి అది గుచ్చుకోవడం అది జరుగుతుంది కదా. అందుకు నేను ఎక్కువ ప్యాంట్ వేస్తే తీసుకెళ్తాను. అందుకని కూడా నేనైతే టీషర్టు ప్యాంటు వేసి తీసుకెళ్తాను. అందుకని తీసుకున్నాను అనమాట. ఇది వరకు మేము అనకాపల్లిలో 2 సార్లు కొన్నామని చెప్పాను కదా, లాస్ట్ ఏప్రిల్లోనే అలాగే డిసెంబర్లోనే కొన్నప్పుడు అనకాపల్లిలోనే కొన్నాము. అక్కడికంటే ఇక్కడ షేలానగర్లో ఎక్కువ కలెక్షన్ ఉంది. అలాగే ఇక్కడ ప్యాంట్స్ క్వాలిటీ కూడా బాగుంది. అంటే నైట్ ప్యాంట్స్, ఈ లెగ్గింగ్స్ ఈ టైపు ఉన్నవి క్వాలిటీ అనకాపల్లి కంటే ఇక్కడైతే బాగున్నాయి. మరి కొత్త స్టాక్ వచ్చిందో ఏంటో నాకు తెలియదు, కానీ అక్కడైతే అంత క్వాలిటీ బాగాలేదు. అందుకు నేను ప్యాంట్స్ తీసుకోలేదు, 1-2 తీసుకున్నాను అంతే. ఇక్కడైతే ప్యాంట్స్ కూడా క్వాలిటీ బాగానే ఉంది. రెగ్యులర్గా వేయడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. రీజనబుల్ రేట్స్. 2-4 అయినా కూడా బాగానే ఉంటుంది, సరిపోతుంది. కానీ కొంచెం లూజ్ ఉంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు బాగా ఎక్కువ ఎండలు ఉంటున్నాయి కదా, అందుకని చెప్పి నేనైతే ఇలా కొంచెం 4-6 ఇయర్స్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 159 రూపీసు. ఇది ఉంది కదా, ఇది పోవడం అది ఏం జరగదు. ఎందుకంటే నేను ముందు 2 సార్లు నేను కొన్నవన్నీ టీషర్ట్లే అనమాట. ఆ టీషర్ట్లు అంటే ఇప్పుడు లైట్ కలర్స్ కాబట్టి కొంచెం కాయగైపోవడం, మాసిపోయినట్టు అయిపోవడం అలా అయిపోతాయి తప్ప ఇది కలర్ ఫేడ్ అవ్వడం కానీ ష్రింక్ అవ్వడం కానీ అలా ఏం ఉండదు. అలాగే ప్రింట్లు అవి కూడా పోవలేదనమాట నేను ముందు 2 సార్లు కొన్నప్పుడు కూడా. అందుకే నేను మళ్ళీ తీసుకున్నాను ఇప్పుడు. ఈ సమ్మర్ అంతా కూడా ఈ 2 నెలలు వేయడానికి బాగుంటాయి కదా అని చెప్పి. ఆర్ఎం గారు అయితే రోజుకి 2-3 సార్లు మారుస్తూనే ఉంటారు డ్రెస్సులు. అందుకని చెప్పి నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఇది 99 రూపీసే ఈ బన్నీస్ ఉన్నది. ఇది 159 రూపీస్ ఫుల్ హ్యాండ్స్. ఇంకా ఉన్నాయి కానీ ఇలాంటివే ఇవన్నీ ఉండి ఈ షర్ట్ అంతా ఉండి అలా ఉన్నట్టు కొన్ని ఉన్నాయన్నమాట. అందుకని అవి ఏమీ నాకు నచ్చలేదు. ఇలా సింపుల్గా ఉన్నదే నేను తీసుకున్నాను. ఈ షర్ట్ కూడా 159 రూపీసు. ఇది 99 రూపీసు. నేను ఎలాంటివి ఇంతకు ముందు ఎలాంటి ప్రింట్స్ ఉన్నవి కూడా తీసుకున్నాను. అవేమి ఇప్పటికీ పోలేదు, కాకపోతే కొంచెం మాసినట్టు అవుతాయి అంతే. ఇది ఆరుకి బాగా నచ్చింది, బర్డ్ ఉన్నది. ఇది 2-4 ఇయర్స్ తీసుకున్నాను, ఎందుకంటే తన సైజ్ లేదు 4-6. ఇది 79 రూపీసే. ఇది 99 రూపీసు. ఇది 199 రూపీస్ అనమాట. ఇది డిజైన్ ఏదో ఫ్లవర్స్ ఉన్నాయి కదా దానికి అనుకుంటే ఈ కాస్ట్ 199 రూపీసు. ఇది ఏ కలర్ డాడీ? గ్రీన్ కలర్. అవును, గ్రీన్ మ్యాచింగ్. ఇదే కలరు? ఓ వెరీ గుడ్. ఇదే కలరు? ఇది వెరీ గుడ్. ఇదే కలరు? ఇంతసేపు వెయిట్ చేయాలా రెడ్ కలర్ అని చెప్పడానికి. ఇదే కలరు? ఇదే కలరు?
ఆరెంజ్ మ్యాచింగ్ కూడా తెచ్చావు. ఆరెంజ్కి ఏది మ్యాచింగ్ ఏది ఆరెంజ్కి? వా వెరీ గుడ్. ఆరెంజ్ మ్యాచింగా? ఒక్క నిమిషం మరి మాట్లాడతాను. ఇది ఒక ఫ్రాక్ తీసుకున్నాను, ఈ రెయిన్బో యూనికార్న్ అది ఉన్నది కదా, ఈ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది 189 రూపీస్. ఇప్పుడు సమ్మరే కదా, అలాగే ఇంట్లో ఫ్రీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఈ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది కూడా 189 రూపీసే. ఈ రెండు దగ్గర కలర్స్ అయినా కానీ నాకు బాగా నచ్చి తీసేసుకున్నాను. ఇంకా ఆరుకి ఆల్రెడీ స్లీవ్లెస్ అవి ఉన్నాయి, అందుకనే స్లీవ్లెస్ జోలికి అయితే వెళ్ళలేదు. ఆల్రెడీ నేను మీకు తీసుకున్నవి కూడా చూపిస్తాను. ఈ ప్యాంట్స్ చెప్పాను కదా ఇంతకు ముందు చూసినప్పుడు అయితే క్వాలిటీ లేవు అని, ఇవైతే బాగానే ఉన్నాయి అనమాట. అందుకే ఇవి తీసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, ఈ ప్యాంట్ చాలా బాగుంది, పెయింగ్విన్స్ ఉన్నాయి. ఇది 79 రూపీసు. ఈ బ్లాక్ ప్యాంట్స్ రెండు తీసేసుకున్నాం చూసుకోకుండా అని, రెండు కూడా 79 రూపీసే. ఇదే ఒకటి 3/4 ఒకటి ఫుల్. కానీ ఈ రెండింటికంటే కూడా ఇది క్వాలిటీ చాలా బాగుందన్నమాట. ఇది కూడా క్వాలిటీ బాగుంది, ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది 199 రూపీసు. చెప్తున్నాను కదా, ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది 199 రూపీస్. 190 ఇంచుమించు మ్యాక్స్లో కూడా లెగ్గింగ్స్ అలాంటివి, చిన్నపిల్లల లెగ్గింగ్స్ అలాంటివి 199 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇది కూడా ఆ క్వాలిటీయే ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యాక్స్లో ఆరుకి చాలా లెగ్గింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇది షార్టు. ఈ షార్ట్ వచ్చేసి 69 రూపీసు. ఇంకొకటి షార్ట్ ఈ ప్యాంట్ కూడా 199 రూపీసే. ఇది కూడా బాగుంది క్వాలిటీ. సరే, ఈ పార్క్ అది ఆడించడానికి తీసుకెళ్ళినప్పుడు వేయడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఒక్క ఫ్రాక్ వేసి అయితే తీసుకెళ్ళను. ఫ్రాక్ కింద లెగ్గింగ్ కానీ 3/4 కానీ ప్యాంట్ కానీ ఏదో ఒకటి వేసి తీసుకెళ్తాను, లేదంటే టీషర్ట్ ప్యాంట్ వేసి తీసుకెళ్తాను. ఎందుకంటే పిల్లలు గబుక్కుని ఏ ఇసుక గీసుకున్నా ఏం గీసుకుంటాయి కదా కాళ్ళ మీద. అందుకని చెప్పి నేను ప్యాంట్ వేసి తీసుకెళ్తాను అనమాట. కిందకి తీసుకెళ్ళినప్పుడు కూడా నేను చూపిస్తాను అన్నాను కదా, డాడీ బెడ్రూమ్లో బ్లాక్ బ్యాగ్లో నీ ఫ్రాక్ ఒకటి ఉంటుంది, అది తీసుకురావా? మీరు నా బ్లాగ్స్ కానీ చూసుంటే నాకు తెలుస్తుంది మీకు. ఈ ఫ్రాక్ ఆల్రెడీ చాలాసార్లు వేసుకుందనమాట. ఇది క్వాలిటీ చాలా బాగుంది, ప్లస్ రీజనబుల్ రేట్ అనమాట. బై వన్ గెట్ వన్ ఆఫర్ అనమాట. బై వన్ గెట్ వన్ ఆఫర్లో 2 380కి వచ్చినాయి. ఇంకొక గౌన్ ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు. ఇది ఏంటంటే చూడండి, క్లాత్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట, లైనింగ్ కూడా ఉంది. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. ఇప్పటికీ ఎన్నిసార్లు వేసినా కానీ ఇది కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఏం అవ్వలేదు. డిజైన్ ఎలా ఉందో అలాగే ఉంది, కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. ఇది నేను మడతపెట్టి అలా వదిలేయడం వల్ల నలిగిందే తప్పితే ఇది అస్సలు ఏమీ పాడవలేదు. చాలాసార్లు వేసాను, ఒక 10 సార్లు అయినా వేసే ఉంటాను ఈ ఫ్రాక్ని అయితే. ఇంకా ఎక్కువ సార్లే వేసి ఉండొచ్చు కూడా. చూస్తున్నారు కదా, ఇదనమాట. లాస్ట్ ఏప్రిల్లో కొన్నాను నేను ఈ ఫ్రాక్ని అయితే. ఇది డిసెంబర్లో కొన్నదనమాట. నేను అప్పటి నుంచి వేసేస్తానే ఉన్నాను. ఈ ప్రింట్ అయితే ఏమీ పోలేదు. చూడండి, ఆర్ఎంఏ ఇక్కడ ఇంకా పెయింట్లు అవి ఇవి పాముకుంది అంతే తప్ప ఇవి ఏమీ పోలేదన్నమాట. అసలు కలర్ కూడా ఫేడ్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, డిసెంబర్ నుంచి నేను వీక్లీ ఇంచుమించు వీక్ వన్ టైం కానీ 2 టైమ్స్ కానీ వేస్తూనే ఉన్నాను. ఇదైతే దీనికి ప్యాంటు అంటే 3/4 ప్యాంట్ కూడా వచ్చిందనమాట. ఈ సెట్ 159 రూపీస్ 169 రూపీస్, అంటే 3/4 ప్యాంటు అలాగే ఈ షర్టు రెండు కలిపి 159 రూపీస్ అనుకుంటాను. చూస్తున్నారు కదా, ఏమీ కలర్ అది ఫేడ్ అవ్వలేదు, అలాగే ష్రింక్ కూడా అవ్వలేదు అనమాట. ఇది కూడా మొన్న డిసెంబర్లో కొన్నదే, కాకపోతే దీనన్ని ఎక్కువ సార్లు వేయలేదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ హ్యాండ్స్కి ఎలాస్టిక్ ఉంది కదా, ఇది పట్టినట్టు అవుతుందని ఆరు అయితే వేసుకోవడానికి ఇష్టపడుతుంది. దీని మీద ఐస్ క్రీమ్స్ పెంగ్విన్స్ అన్నీ ఉన్నాయి కదా, ట్రీస్ అన్నీ ఉన్నాయని తనకి ఇష్టమే వేసుకోవడం. ఇవైతే ప్రింట్ పోలేదు, కాకపోతే నేనే అంత ఎక్కువ వేయను అనమాట. ఇంచుమించు ఒక నెలకు ఒకసారి అలా వేసినట్టు వేసాను అంతే. ఇదైతే ఈ షర్ట్ అంత ఎక్కువ అయితే వేయలేదు నేను. ఈ షర్ట్ అయితే లాస్ట్ ఏప్రిల్లో కొన్నది. చూసారు కదా, ఈ డిజైన్ ఎక్కడా కూడా ఏమీ పోలేదు. అంటే ఇది ఎక్కువ సార్లు 1 ఇయర్ నుంచి వాడేయడం వల్ల ఎలా అయింది అంతే తప్పితే కలర్ కానీ ఏమీ పోలేదన్నమాట. ప్రింట్ కానీ ఏమీ పోలేదు. చూస్తున్నారు కదా, కూడా ఇక్కడ కొన్నదే.
ఇది కూడా లాస్ట్ ఏప్రిల్లో కొన్నది, కాకపోతే ఇది అప్పుడు 4 to 6 years తీసుకున్నామని చెప్పి నేను రీసెంట్గా వేస్తున్నాను తప్ప అంతకు ముందు వేయలేదు. ఒక 4-5 నెలల నుంచి వేస్తున్నానేమో. అది ఆరు చూసి అడిగినప్పటి నుంచి వేస్తున్నాను అంతే. ఈ మౌస్లు ఉన్నాయి కదా, మౌస్ ఉంది కదా, అందుకని దానికి బాగా నచ్చిందనమాట. చూడండి దీని మీద కూడా పెయింట్ మరకలు అవి ఇవి పాముకుంది అన్నీను. చూస్తున్నారు కదా, ఈ స్లీవ్లెస్ ఫ్రాక్లు కూడా 99 రూపీస్. వేస్తే చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. ఆరుకి ఈ ఫ్రాక్స్ వేస్తే చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. ఈ ఫ్రాక్స్ కూడా నాకు చాలా ఇష్టము, ఎందుకంటే సమ్మర్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఊరికే ఫ్రీగా అలా వేసుకుని తినడానికి చాలా బాగుంటాయి అనమాట. ఇవి ప్రింట్లు అవి కూడా పోవట్లేదు కదా నాకు, అంటే ఊరికే డైలీ వేసే వాటికి, ఏవో మరకలు పాముకునే వాటికి, పార్క్లో ఆడుకునే అవి ఇవి పాముకునే వాటికి ఎక్కువ కాస్ట్ పెట్టడం ఇష్టం లేదు. ఊరికే పార్టీ వేర్ లాగా లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకి వేసేవైతే కొంచెం మంచిగా కొనుక్కోవచ్చు, కానీ ఇంట్లో డైలీ అటు ఇటు అన్నీ పాముకునే వాటికి ఎక్కువ రేట్ పెట్టడం ఎందుకు అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట నేను. ఇది ఒక ఫ్రాకు. ఏ బుక్? ఇది ఒక ఫ్రాకు. ఇది ఒక ఫ్రాకు. ఇవి అంటే ఇలాంటివి కూడా 2 కొన్నాను. ఇవి 2 379 రూపీస్ అనమాట. కానీ ఇవైతే ఓకే ఉన్నాయి క్వాలిటీ. అంటే మెటీరియల్ అయితే సాఫ్ట్ మెటీరియల్లే, వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. కానీ చూడడానికి అయితే మాత్రం అంత లుక్ వేస్తే పెద్ద లుక్ ఏం లేదు, కానీ కంఫర్టబుల్గానే ఉన్నాయి వేసుకోవడానికి అయితే. సాఫ్ట్ మెటీరియల్, పిల్లలకి బాగుంటుంది. ఇలాంటి స్కర్ట్స్ కూడా ఇప్పుడు కూడా చూసాను నేను, చాలా కలర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 199 రూపీస్ ఈ స్కర్ట్ వచ్చేసి. మనం అదే ఇందులో తీసుకుని నేను ట్రెండ్స్లోని అలాగే మ్యాక్స్లోని తీసుకున్నప్పుడైతే అవి ఒక్కొక్కటి అప్పుడు 2 స్కర్ట్స్ తీసుకున్నాను. మ్యాక్స్లో ఒకసారి తీసుకున్నాను, ట్రెండ్స్లో ఒకసారి తీసుకున్నాను. తనకి 2 ఎల్లో కలర్ స్కర్ట్స్ ఉంటాయన్నమాట. తను ఎల్లోకి అట్రాక్ట్ అయ్యి 2 సార్లు కూడా ఎల్లో కలర్ది తీసుకుంది. అవైతే నాకు తెలిసి 899 ఒకటి, 1199 ఒకటి అనుకుంటాను ఆ 2 స్కర్ట్స్ అయితేను. ఇవి చూడండి, ఓకే వాటితో కంపేర్ చేస్తే అది బ్రాండెడ్, ఇది మామూలువే కదా. ఇది 199 రూపీస్ అనమాట. ఊరికే తనకి స్కర్ట్స్ అంటే ఇష్టం కదా. ఈసారి అయితే స్కర్ట్స్ వైపు తను వెళ్ళలేదు, లేకపోతే ఖచ్చితంగా తీసుకుందాను. తను చూడలేదన్నమాట స్కర్ట్స్ని. ఇది కూడా డిసెంబర్లో తీసుకున్నదే. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితేను. పక్కనే ఆరుగడు కూర్చుని ఇగో చూడండి, తన టాయ్స్ అన్నీ బయటికి లాగేసాడు. ముందు లాగేసి ఇప్పుడైతే ఏదో బుక్లో ఏదో రాసుకుంటుంది. పెన్ ఒకటి దొరికిందనమాట, అందుకని ఏదో రాసుకుంటుంది తను. చూసారు కదా నా వ్లాగు. మీకు కానీ ఈ వ్లాగ్ ఉపయోగపడుతుంది అనుకుంటే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రో అవుతుంది. అందుకే నేను మిమ్మల్ని మరీ వేడుకుంటున్నాను అనమాట. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.